హాయ్ అండి, నా పేరు విజయ్. సో ఇంట్రడక్షన్ వద్దు, సోదొద్దు, పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు జరిగిన ప్రోమోలో నిఖిల్, నైనిక, అశ్విని వీళ్ళ ముగ్గురికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది బిగ్ బాస్ తెలుగు 8. ఏంటంటే 3 చైర్లు వేసి చీఫ్ గెద్దల మీద వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టే అవకాశం వచ్చింది. అవేవో తీసుకోమని చెప్పారు, ఏవో బాణాల్లా ఉన్నాయి, పెట్టే గేమ్స్ స్టార్ట్ చేశారు. ఈ మధ్యలో మన మణికంఠ సీరియల్ అనుకుంటున్నాం ఏంటి, నాకు అర్థం కావట్లే. సీరియల్లో మాట్లాడినట్టు లేకపోతే అక్కడ ఏంటి, హౌస్లో ఎంతమంది ఉన్నారు, 14 మంది ఉన్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది కొంచెం ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే కట్టేసిన కుక్కలు అరుస్తున్నారు ఏంటి అని అన్నాడు. ఆ మాట ఏదో ప్రోమో కట్ కోసం అన్నావు కదా, నిజంగా చెప్పు. ప్రతి ఊళ్ళు ప్రోమోల కోసమే మీరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఈ డైలాగ్ ప్రోమోలో పడుద్ది, ఈ డైలాగ్ ప్రోమోలో పడుద్ది అని చెప్పేసి ప్రోమోలు కాదు కావాల్సింది, గేమ్ కావాలి. అక్కడ ఆల్రెడీ మెస్సులు పెట్టారు, ఎవరికాళ్ళు గేమ్ ఆడుతున్నారు. కానీ బెజవాడ బేబక్క నిజంగా పాపం వయసులో పాపమేంట్లే హెంగలాగే కనపడుతుంది, కానీ ఏజ్లో కొంచెం పెద్దది కాబట్టి మిగతా వాళ్ళందరూ కొంచెం ఉడుకు రక్తం మీద ఉన్నారు. ఈ అమ్మ చంపేద్దాం, నరికేద్దాం, అసలు మాటల యుద్ధం అనమాట. అదే ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది. సో బేబక్క విషయానికి వస్తే పాపం ప్రతిదానికి కాంప్రమైజ్. అంటే కుక్కర్ కోసం ఒకటి చెప్పింది, కుక్కర్ ఉడికాక ఎమ్మటే, అంటే రైస్ ఉడికాక ఆవిరి ఉంటుంది కదా, ఎమ్మటే తీసేస్తే ఏమవుతుంది, బ్లాస్ట్ అవుద్ది. కొంచెం కూల్ అవ్వాలి, కొంచెం తగ్గాలి, తర్వాత తినాలి. సో ఆ కైండ్ ఆఫ్లో ఏదో మాట్లాడుతుంటే మన సోనియా మాత్రం ఇంకా బెజవాడ బేబక్కను తగులుకుంది. సో ఏంటంటే కావాలని ప్రోమో కట్ కోసమో లేకపోతే 4 రోజులు ఉండి వెళ్ళిపోతాను కదా, సో ఆ బజన్న మనకు ఉంటుందన్న థాట్ పెట్టుకుని ఆడుతున్నట్టు ఉంది. కానీ గేమ్ పరంగా జెన్యూన్గా, అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువ చేసామంటే అనవసరంగా పంపించేస్తారా బాబు, ఎందుకు ఒక 2 వారాలన్నా ఉండాలి కదా అని చెప్పేసి కొంతమంది ఆ థాట్లో గేమ్ ఆడుతున్నారు. కానీ బెజవాడ బేబక్క కొంచెం బాగుంది. తన గేమ్ ఏంటంటే, అమ్మ మనం ఏం చేసుకున్నా కలిసి పడుకోవాలి, కలిసి తినాలి, నాకేం పర్లేదు. ఆ కొండ మీద అది పడిపోయింది, తను కొంచెం గిల్టీ ఫీల్ చేసినట్టు ఆ కొండ మీద అది పడిపోవడం, అది పగిలిపోవడం ఏం పర్లేదు అంది. అది బాగా నచ్చింది. బెజవాడ బేబాకు నేను సపోర్ట్ చేయట్లా, ఆ ఒక్క పాయింటే నాకు నచ్చింది. నాకు నచ్చిన మనిషి 4 రోజులు పడుతుంది, అప్పుడు దాకా నేను చెప్పను ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారని, అప్పుడు పాయింట్ మాట్లాడదాం. సో ఈ విషయానికి వస్తే మణికంఠ సీరియల్లో మాట్లాడినట్టు మాట్లాడొద్దు దయచేసి. నువ్వు వస్తే కనుక ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఏదో అలా నుంచున్నారు. ఇంకా వాళ్ళ విశ్వరూపం అంటే బిగ్ బాస్ చెప్పలేదేమో, అంటే మీరు తగులుకుంటారని చెప్పి చెప్పలేదేమో. సో ఇంకా 7 ఉన్నారు బయట, అంటే 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు కదా, ఇంకా 7 ఉన్నారు. వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద వస్తారు, తర్వాత గెస్ట్ ఎంట్రీ వస్తుంది. ఈ మధ్యలో చాలా సినిమాలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా బిగ్ బాస్కి వస్తూ ఉంటారు. కానీ బిగ్ బాస్లో రెడ్డిష్ ఎక్కువ కనపడుతుంది, అంటే బాగా రెడ్గా కనపడుతుంది. ఇప్పుడు ఏంటి, ఇందాక చీఫ్ గెద్దలు అన్నాను చూసారా, ఆ చీఫ్ గెద్దలు అడవిలాగా, అంటే దానికి సంబంధించిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనమాట. సో ఇంకొక విషయానికి వస్తే బాత్రూమ్ల గురించి, బాత్రూమ్ బాగుందంట, ఆయన ఎవరో చెప్తున్నాడు. అంటే నాకు బిగ్ బాస్ కన్నా బాత్రూమ్ చాలా బాగుంది, బాత్రూము ఆ బెడ్రూమ్లో ఊరవతలు ఎక్కడో పెట్టారు. ఇందాక నేను బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి ఇందాక చిన్న వీడియో చేసా, చూస్తే బయటికి కొంచెం ఉంది, లోపల అంటే షెడ్లాగా ఉంటుంది, వర్షం పడకుండా కొంచెం అందులో కానీ షెడ్ చేసి ఉంటారు నాకు తెలిసి. నేను అన్నపూర్ణ స్టూడియో చాలాసార్లు వెళ్ళాను, కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఇదివరకు స్విమ్మింగ్ పూలు అవన్నీ బయటికి కనపడేది, అంటే చుట్టూ ఉండేది అనమాట సెట్టు, మధ్యలో ఖాళీ ఉండేది, అంటే పైనుంచి కనపడేది అనమాట. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు, ఎందుకంటే ఈ మధ్యన డ్రోన్లు అవి వదులుతున్నారు, మళ్ళీ కాపీరైట్లు, వాళ్ళ మీద కేసులు ఇవన్నీ కొన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నామినేషన్లో ఎవరుంటే బాగుంటుంది అంటే బెజవాడ బేబక్క సౌండ్ గట్టిగా వినపడుతుంది జనాల్లో. ఎందుకంటే ఏదన్నా ఉన్నట్టుగా మాట్లాడేస్తుంది, ప్రేమ ఉంటే చూపించేస్తుంది, కోపం ఉంటే చూపించేస్తుంది, మనసులో ఏం పెట్టుకోవట్లేదు, చాలా జెన్యూన్గా ఆడుతున్నాను. కానీ కొంచెం సర్మని లెగిసిపోతుంది ఎవరన్నా అంటే సోనియా. సో సోనియా విషయానికి వస్తే టైం దగ్గర పడిందమ్మా, ఇంకా వద్దులే, ఇంకా కొంచెం ఆగాలంటే కొంచెం తగ్గాలి. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇది గేము ఇంకా లైన్లో పడలా, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకా ఎక్కలేదు. రాజమండ్రి వాళ్ళకి ఎక్కాలి, మాకు ఎక్కిందంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అరే బాబు మీరు ఒకటే చెప్తున్నా, నా తమ్ముళ్ళకి చెప్తున్నా, కోవేట్లో మస్కెట్ ఉన్నవాళ్ళు మనోళ్ళు బాగా లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా బెజవాడ మొత్తం మునిగిపోయింది, చాలా బాధగా ఉంది. బెజవాడ కానీ ఖమ్మం కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటే బిగ్ బాస్ కొంచెం బజ్ క్రియేట్ అయ్యేది. కానీ బాధలు ఉన్నది కాబట్టి మనం ఏం చేయలేము. వీడియోలు చేయాలన్నా కొంచెం మనసు సహకరించట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ ఎందుకు వచ్చాను అనేది కూడా చిన్న మాట చెప్తాను. ఎందుకంటే
బిగ్ బాస్ ప్రతి ఒక్కళ్ళు లవర్స్ ఉన్నారు, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది లవర్స్ ఉన్నారు. కానీ ఇలాంటి టైంలో ఇలాంటివి జరగడం ఇంకా బాధాకరం. ఖమ్మం అయితే మాత్రం సముద్రపు కెరటాలు ఇలా ఉంటున్నాయి, చాలా బాధ కలుగుతుంది. సో వాళ్ళు కూడా చూసుంటే బిగ్ బాస్ 100% ఒక మంచి లెవెల్ ఉండేది రేటింగ్ పరంగా. కానీ విజయవాడ ఖమ్మం చుట్టుపక్కల కరెంట్ లేదు. సో అది కూడా బిగ్ బాస్కి మైనస్ అనే చెప్పుకోవాలి. ఆ విషయం చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే నాగార్జున గారు సత్యాన్ని తీసుకురావాలి. మీరు సత్యాన్ని తీసుకొస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మాకు తెలుసు మీరు ట్విస్ట్లు ఇస్తారు, బిగ్ బాస్ మంచి బిగ్ బాస్ హౌస్ సత్యాన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పి మళ్ళీ ఒక వాయిస్ ఓవర్ వదులుతారు, అన్నీ ఉంటాయి. కానీ మసాలా యాడ్ అవ్వాలి దీనికి, మంచి మసాలా. సీజన్ 7లో ఉన్నంత బజ్ పడుకునే వాళ్ళం కాదండి మేము చెప్పాలంటే. ఎప్పుడు వస్తుంది, ఇంకేం వస్తుంది, ఇంకేం జరుగుద్ది అనేది ఒక ఇది ఉండేది. కానీ ఇది ఏంటంటే మొక్కలో చూడబుద్ధి అవ్వట్లేదండి. ఏ మాటగా మాట చెప్దాం, 4 ఫేసులు. అందులో నిఖిల్ అంటే కన్నడ హీరో అనుకుంటా. సో విలన్గా ఇష్టం అని చెప్పేసి మనకు చెప్పాడు. సో తను చూడడానికి ఓకే బాగుంది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ బాడీలో ఒకలా ఉంటున్నాయి, మాటలు ఒకలా ఉంటున్నాయి. అమ్మ ఏంట్రా ఈ బాధ, కొంచెం అలవాటు అవ్వాలి మనకి. మన ఫేస్ మనం చూసుకోవడానికి ఒక్కోసారి చిరాకు వస్తుంది. వాళ్ళ ఫేస్లు చూడాలంటే ఇంకొంచెం అలవాటు అవ్వాలి మనం. అంటే 4 రోజులు పెట్టేస్తుంది, 4 రోజుల్లో మనం అన్నీ వచ్చేస్తాం. అలాగే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని లైన్లోకి వస్తాయి. అలాగే కామెంట్ చేస్తే అది తిట్టినా కొట్టినా ఏదో పడతానరా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో అలాగే కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేస్తే ఇంకొక 4 వెళ్తుంది. మన దేశాలే కాదు ఇతర దేశాలు కూడా చూడాలి కదా మన వీడియోలు, ఓకేనా? అలా మళ్ళీ వచ్చేద్దాం, ఎమ్మటి వచ్చేస్తాను. ఏంటంటే వర్షాకాలం కదా, టాయిలెట్ వచ్చేస్తాను, మళ్ళీ వస్తాను. ఎప్పుడు చూసినా ఈ వీడియో ఆఫ్ చేయడం మర్చిపోతున్నాను అబ్బా.